సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైసీపీ సమర శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తన సొంత చిన్న అన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటును కూడా తొలగించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులు వస్తున్నారని, ఏ పార్టీ బలంగా ఉందో వారి ద్వారా చంద్రబాబు తెలుసుకుంటున్నారని మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, ఒక్కో ఓటర్కు 3,000 ఇచ్చి వారి ఓటును కొనుగోలు చేయాలని చూస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని జగన్ సూచించారు. ఓట్ల జాబితాలో వైఎస్ వివేకానందరెడ్డి గారి పేరు కూడా ఉంది. అంటే నా సొంత చిన్నానే అర్జీ పెట్టాడట, నేను ఓటరు కాదు, నన్ను ఓటరు తీసేయండి అని. తొలగించిన ఆ జాబితాలో వైఎస్ వివేకానందరెడ్డి గారి పేరుంది తప్ప ఎక్కడ నారా లోకేష్ గారి పేరు మాత్రం ఎక్కడా ఉండదు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా. బ్లూ ఫ్రాగ్ అంట కంపెనీ పేరు, ఇంకొక కంపెనీ పేరు ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే కంపెనీ అంట. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ను కూడా వీరే తయారు చేశారు. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ సేవామిత్ర అనే యాప్ వీళ్ళే తయారు చేశారు. ఈ ప్రైవేట్ కంపెనీలలో ఓటర్ల లిస్టుకు సంబంధించిన ఉండకూడని డేటా వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఈ కంపెనీల మీద దాడులు జరిగితే పోలీసులు తెలంగాణ పోలీసులు పోయి దాడి చేస్తా ఉన్నది అన్యాయం అని చెప్పి దాడులు చేస్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న యాజమాన్యాలు చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ చేస్తారట. చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వగానే క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన పోలీసులను పంపిస్తాడు అక్కడికి. మళ్ళీ అది డేటా ఎక్కడ బయటకు వస్తుందో, ఆ డేటా బయటకు ఎక్కడ వస్తుందో, చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి కప్పిపుచ్చుకునే దానికోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర పోలీసులను తన సొంత వాచ్మెన్ల కన్నా అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు అనంటే ఈ పెద్ద మనిషి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండదగ్గ వ్యక్తేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రైతు భరోసా కార్యక్రమం అన్న ప్రకటించాడు, మంచి జరుగుతుంది. 3,000 రూపాయలకు బాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అని చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. అవ్వ తాత, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఓట్లను కొనుగోలు చేసేందుకు 3,000 రూపాయలు మీకు ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ పెన్షన్ను కూడా ఇంతకు ముందు 5 సంవత్సరాల పాటు ఎంత వస్తా ఉన్నది, ఎన్నికలకు 2 నెలల ముందు ఉందనగా అన్న చెప్పిన తర్వాత ఎంత వస్తా ఉంది అని ఒక్కసారి ఆ అవ్వ తాతకు చెబుతూ, ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, బాబు చేసే మోసానికి మోసపోవద్దు. 1 నెల ఆగండి, అన్నొస్తాడు. అన్నొచ్చిన తర్వాత మీ పెన్షన్ 2,000 నుంచి 3,000 దాకా పెంచుతూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి.